విజయ చూడండి బాబు, ఆ కన్న తండ్రి ఇంట్లో లేకపోతే అన్యాయం అయిపోయేది. పాటికి కిరసనాయలు పోసుకుని అంటించుకోబోయారు. నా దగ్గరికి రావద్దు. మీలాంటి వాళ్ళతో కాపురం చేసినందుకు నా బ్రతుకు పూర్తయిపోవాల్సిందే. వెళ్ళండి, ఇంకెప్పుడు నాకు కనిపించకండి. నేను చచ్చేటప్పుడు కాస్త ప్రశాంతంగా చావనివ్వండి బాబు. ఏమి నీ మూర్ఖత్వం? నువ్వు చస్తే సమస్యలన్నీ తీరిపోతాయా? చస్తాను, సమాధానం మీకు అనవసరం. ఇంకొక మాట మాట్లాడారంటే నేను ఊరుకోను. ఇంకా నేనే మోసపోయే స్థితిలో లేను. పండి, ముందు మీరు బయట పండి. విజయ, 10 మందిని హత్య చేసిన వ్యక్తిని కూడా 1000 రకాలుగా విచారించి సరైన సాక్ష్యాధారాలు ఉన్నాయో తెలుసుకుని మరీ శిక్ష విధిస్తారు. అసలు ఇప్పుడు నేనేం తప్పు చేశానని, నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని ఇలా ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుని 10 మందిలో ఎందుకు అలా చేశావు? బాబు, మీరు కథలు చెప్తారు, కబుర్లు చెప్తారు. మీలాంటి వాళ్ళు కళ్ళ ముందు హత్య చేసి కాదని నిరూపించగలరు. మోసపోయింది నేను, అన్యాయం అయిపోయింది నా బిడ్డ. నేను ఊరి పోసుకుని చేస్తాను, అంటించుకుని చేస్తాను, మీకు అనవసరం. మీరు దాంతోనే ఉండండి, దాంతోనే బాగా కొలకండి. ఏ, నేను మీ వల్లే ఆత్మహత్య చేసుకున్నానని ఉత్తరాలు చచ్చిపోతానని భయంగా ఉందా? ఆ భయం మీకు అక్కర్లేదు. వెళ్ళండి, వెళ్ళి దాంతోనే ఊరేగండి. జరిగిందంతా మీ నాన్నకు చెప్పాను. నేను ఎంత నరకం అనుభవించానో మీ నాన్నకు తెలుసు. ఆయన చెప్తాడు విను. నువ్వు అపార్థం చేసుకోవడానికి ఆయన ఏమీ కట్టుకున్న మొగుడు కాదు, కన్న తండ్రి. ఆయన చెప్పింది నీకేమాత్రం అర్థమైనా, సాటి ఆడదాని మీద నీకేమాత్రం సానుభూతి ఉన్నా, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో. ఇన్నాళ్ళు మనకు తిండి పెట్టింది ఆమె, మనం ఇంత సుఖంగా బ్రతకడానికి కారణం ఆమె. కానీ ఇవాళ బ్రతికే సుడిగాల్లో అల్లాడిపోతుంది. రేపు రేఖ కోర్టుకు రాకపోతే ఆమె ఆస్తి ఆమెకు దక్కదు, శాశ్వతంగా నాథ అయిపోతుంది. ఆ తర్వాత రేఖను చూసి నువ్వు నేను కుళ్ళి ఆడటం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదు. నేను బ్రతికుండగా రేఖ ఓడిపోదని వాళ్ళ తాతయ్యకి మాటిచ్చాను. కానీ నా మీద పంతకోతే రేఖ కోర్టుకు రాని భీష్మించి కూర్చుంది. న్యాయం కోసం పాటుపట్టడం, న్యాయం కోసం వాదించడం నా వృత్తి ధర్మం. నిర్ణయాన్ని మీ ఇద్దరికి వదిలేశాను. ఎలాగైనా నువ్వు రేఖను ఒప్పించాలి, రేపు కోర్టుకు తీసుకురావాలి. అలా జరగకపోయి నీ కేసు ఓడిపోయి నేను జీవించడం మాత్రం జరగదు, గుర్తుంచుకో. చూడు, మొగుడు ఇంకో దాన్ని ఉంచుకున్నాడని తెలిస్తే ఏ ఆడదైనా బాధపడుతుంది, తప్పులేదు. కానీ ముందు వెనక ఆలోచించక బాధపడితే దానికి అర్థం ఉంటుంది. అతను బతుకు తెరువు కోసం ఈ పని చేశాడు, మిమ్మల్ని బతికించడం కోసం తను మాట్లాడతాడు. అక్కర్లేదు, నా గురించి ఎవరు ఆలోచించక్కర్లేదు. రేఖ, ఆ రోజు నేను తొందరపడ్డాను. నా సంసారం నాశనం అయిపోతుందని ఒక్కసారి తెలిసేసరికి ఆడదానిగా మనసును అదుపులో పెట్టుకోలేక నేను నానా మాటలు అన్నాను. మా వల్ల మీ బ్రతుకు నాశనం కావడం మంచిది కాదు. నువ్వు కోర్టుకు వెళ్ళి తీరాలి రేఖ. నా జీవితం మీద చివరిదాకా నా నిర్ణయాన్ని నేనే తీసుకున్నాను. నాకే ఆశ లేదు, నేనెక్కడికి రానక్కర్లేదు. అక్షరం తప్పు రాసామని పుస్తకం చింపుకోవడం ఎవరికీ మంచిది కాదు. నేను కోర్టుకు వెళ్లి గెలిచి వచ్చిన డబ్బుతో సాధించేది ఏమీ లేదు. ఈ విషయంలో నాకు ఎవరు ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదు. ఆగురిక, నువ్వు కోర్టుకు వెళ్ళపోతే, న్యాయస్థానంలో ఆయన ఓడిపోతే, అదే న్యాయస్థానంలో చావడానికి సిద్ధపడి ఆయన కోర్టుకు వెళ్లారు. అది ఆయన నిర్ణయం. మాకు తిండి పెట్టిన నువ్వు ఓడిపోయి అనాథం కాకూడదు, నా భర్త చావకూడదు. అందుకే నా భర్తని నీ భర్తగా చేయడానికి కూడా సిద్ధపడి ఇక్కడికి వచ్చాను. అది నా నిర్ణయం. ఎవరి బ్రతుకులు ఎలా నిలవాలన్నా ఆలోచించాల్సింది నువ్వు. కోర్టుకు వెళ్తావు, లేక మా అందరి చావుల మధ్య నీ మొండితనాన్ని నెగ్గించుకుంటావు. అది నీ నిర్ణయం.